పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటన. ఉండి స్కూల్ నుంచి 16 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించిన మంత్రి లోకేష్. రతన్ టాటా గారి విగ్రహ ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఉండి స్కూల్లో ఆధునీకరించిన భవనాలను ప్రారంభించిన మంత్రి చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా బాగా చదువుకోవాలని విద్యార్థులను సూచించారు. డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వైపు అసలు వెళ్ళకండి. మీరు ఇప్పుడు 10వ తరగతి, బాగా చదువుకోండి. మీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మీరు బాగా చదివితే మీ కుటుంబం కూడా బాగుపడుతుంది అని చెప్పారు. ఎప్పుడు జరిగిన విధంగా TCS ప్రకటిస్తూ జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. రతన్ టాటా గారు చనిపోయారని తెలిసిన వెంటనే ఆ రోజు మా క్యాబినెట్ మీటింగ్ ఉంటే క్యాబినెట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసి అక్కడికి వెళ్ళాం. ఆయన గుర్తుగా మన ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ ఇన్నోవేటర్స్ అందరిని అక్కడ తీసుకొస్తంతో పాటు మన లోకల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రోత్సహించి వాళ్ళకి మెరుగైన నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము త్వరలో ప్రారంభించబోతున్నామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి. మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకా విద్యా వ్యవస్థ గురించి మీ అందరూ తెలుసు, చాలా కఠినమైన శాఖ. నాకు కఠినమైన శాఖలు బాగా ఇష్టం. నా జీవితంలో కూడా రోడ్ లెస్ ట్రావెల్ ఏదన్నా ఎతికి నేను ఆ రోడ్డు పైన వెళ్తా. మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ 1985 తర్వాత గెలవలేదు, అంటే 40 సంవత్సరాలు గెలవని నియోజకవర్గంలో నేను పోటీ చేశా. 2019లో ఓడిపోయా. 5,300 ఓట్లతో ఓడిపోయా. బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలలు ముందలు వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందర నిల్చుంటున్నాం. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతాడు. ఆ పరీక్షని కూడా జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. మన జీవిత ప్రయాణంలో అనేక ఇబ్బందులు మనందరం ఎదుర్కోబోతున్నాం, మనందరం. కానీ ఆ సమస్యల్ని జయించే శక్తి కూడా మనకిస్తారు. ఒక్క సంకల్పంతో ఎప్పుడైతే మనందరం కలిసి పనిచేస్తామో అది మనం సాధించగలుగుతాం. సో నమ్ముకున్న సిద్ధాంతాలకి కట్టుబడి ఉండాలి. మన కష్టకాలాల్లో మనకి అండగా నిలబడిన వాళ్ళు, మనతో నిలబడిన వాళ్ళని మన జీవితాంతం గుర్తుపెట్టుకుని మన జీవిత ప్రయాణం చేయాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న యువకులందరినీ నేను కోరుతున్నా. ఇంకా విద్యాశాఖకు వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. KG నుంచి PG వరకు కరికులం మొత్తం రీవ్యాంప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ సంస్థ యజమానితో కూడా ఒకసారి కలుస్తాం జరిగింది. కొత్త యాప్షి చైర్మన్ కూడా వచ్చారు. కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్ని
విద్యా వ్యవస్థలు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్న హైందవ శంకరావ సభలో అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు. విజయవాడ కేసరపల్లిలో విహెచ్సి ఆధ్వర్యంలో లక్షలాది మందితో నిర్వహించిన హైందవ శంకారామం ధార్మిక సభలో టాలీవుడ్ గీతా రచయిత అనంత శ్రీరామ్ కూడా హాజరయ్యారు. వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన సినిమాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడి పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నాను. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి చెప్తున్నాను. పొరపాటు అని చెప్పకపోతే మనం హైందవ ధర్మం పుట్టినట్లు కాదు, హైందవ ధర్మాన్ని ఆచరించినట్లు కాదు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే ఈ సభలో, ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా వక్తలు అభివర్ణించారు. ఆవిడే ఒప్పుకుంటారా? నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిటుజాయహం బోలో శుభశ్యాం హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని, భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. కాళీ అన్న సినిమా డాక్యుమెంటరీ పోస్టర్లో కాళికామాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? పీకే అన్న సినిమాలో రాయి మీద పాన్ పరాగు ఊసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థుల మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు. అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి, నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం, నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? కాస్మిక్ సెక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు, పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు. మీ ముందు రెండే దారులు ఉన్నాయి, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ ఆప్షన్ ఒకటా రెండా? ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు, చిత్రకారుడు సరస్వతి, దుర్గా మాతల బొమ్మల్ని అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుణ్ణి బార్లో ఉంచి గోపికల్ని బికినీల్లో చిత్రించినప్పుడు మన ముందున్న దారులు రెండే రెండు, ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ
దారి ఒకటా రెండా? ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావుని బాజీరావు మస్తానీగా ప్రేమ పిచ్చోడుగా చిత్రీకరించినప్పుడు మన ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం, రెండు నిగ్గదీసి నిలదీయడం. మీ దారి ఒకటా రెండా? ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా. ఇక ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అలాగే ఒక పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నక కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి. నటి బీజేపీ నేత మాధవీలత ఏడుస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. తన ఆత్మగౌరవంపై దాడి జరిగిందంటూ ఆమె బోరున ఎయిడ్ చేశారు. తాను ఎవరికీ ద్రోహం చేయలేదని, కక్షగట్టి మాటలు అంటున్నారని ఆమె పేర్కొన్నారు. ఆడపిల్లగా సింపతి గేమ్ ఆడకుండా మగాడిలా పోరాడుతూనే ఉన్నానని ఆమె తెలిపారు. చాలా ప్రయత్నం చేశా, కానీ నేను మనిషినే. నా ఆత్మగౌరవం మీద జరిగిన దాడితో నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉండి కోపం, నిరాశ, ఆవేదన, దుఃఖం అన్నీ ఒకేసారి నన్ను కుదిపేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను చంద్రబాబు విడుదల చేయనున్నారు. కుప్పం మండలం నడిమూరు గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు. ఈరోజు కొన్ని ఎంఓయూలు కూడా చేశారు. భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి ఈ కుప్పం యొక్క దిశ మార్చేట్టుగా ముందుకు పోతాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే బై 2029 కుప్పం కాన్స్టిట్యున్సీ envisages to be a model constituency that nurtures a thriving community where every citizen has access to quality of services, economic opportunities and high standard of living. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి మీ ఆరోగ్యాన్ని పెంచే విధానానికి రూపకల్పన చేస్తున్నాం. నేను 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. ఒకటి వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఒకటి మీకు డబ్బులు రావాలి, సంపద రావాలి. 2 మీరు ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. డబ్బులు ఉన్నాయి, అనారోగ్యంతో బాధపడతా ఉంటే జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. డబ్బులున్నాయి, ఆరోగ్యం ఉంది, 24 గంటల అన్హ్యాపీనెస్ ఉంటే అది జీవితమే కాదు. మనిషి ఏ పని చేసినా ఆనందంగా ఉండాలి. అలాంటివి 3 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. 1 వెల్తీ, 2 హెల్తీ, 3 హ్యాపీ. ఈ 3 ప్రిన్సిపల్స్ పైనే నేను ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూస్తే స్వర్ణ కుప్పం టువర్డ్స్ జీరో పావర్టీ. ఇంతవరకు మనం చాలాసార్లు మాట్లాడాం.
ఎన్టీ రామారావు గారి కళ పేదరికం లేని సమాజం. ఈరోజు నేను చెప్తున్నా, మొదటిసారి జీరో పావర్టీ ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరినీ అబవ్ పావర్టీకి తెచ్చే స్టెప్, మొదటి స్టెప్. దానికి ఈ రోజే ఈ కుప్పంలో ఫౌండేషన్ వేశాం. ఇక్కడి నుంచి ఎవ్వరు కూడా పేదవాళ్ళుంటే వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అందరితో సమానంగా కాకపోయినా పేదరికం నుంచి మొదటి దశ పైకి తీసుకొస్తాం. ఏ విధంగా తీసుకొస్తాం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మొత్తం స్వర్ణ కుప్పానికి 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఒకటి, ముందు నేను చెప్పాను, జీరో పావర్టీ. ఆ జీరో పావర్టీలో మీకు మళ్ళీ చెప్తున్నాను, జీరో పావర్టీ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఆర్థిక సంస్కరణల తర్వాత P3 అని వచ్చింది, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కాకినాడ సముద్ర తీరంలో గత 55 రోజులుగా నిలిచిపోయిన స్టెల్లా ఎల్ నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ నాడు ఆదేశించిన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం అందరికీ తెలిసిందే. రేషన్ బియ్యం అన్లోడ్ చేసే ప్రక్రియ కావడంతో పాటు నౌక నిలిపినందుకు చెల్లించాల్సిన యాంకరేజ్ ఛార్జ్, కార్గో నౌకలు ఎక్కించినందుకు కట్టాల్సిన ఎక్సైజ్ పోర్ట్ రుసుము పోర్టు అథారిటీ స్టెల్లా నౌక సిస్టమ్ ఏజెంట్ చెల్లించారు. దీనితో అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. స్టెల్లా నౌక పశ్చిమ ఆఫ్రికా తీరానికి వెళ్లడానికి అడ్డంకులు తొలగిపోయాయి. జీతాలు పెంచాలని కార్మికుల ఆందోళన, ఏపీ పేపర్ మిల్స్ లాకౌట్. జీతాలు పెంచాలంటూ 5 రోజులుగా కార్మికులు నిరసన చేయడంతో కంపెనీ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ఏళ్ల తరబడి జీతాలు పెంచకపోవడంతో నిరసన చేపట్టామని 5 రోజుల నుంచి నిరసన చేస్తుంటే యాజమాన్యం తాజాగా కంపెనీ లాకౌట్ ప్రకటించినందుకు కార్మికులు మండిపడుతున్నారు. ఆకస్మికంగా లాకౌట్ ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళన విషయం తెలిసి పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని కార్మికులు సూచించారు. అయితే కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వెంటనే లాకౌట్ ఎత్తివేసి తమ జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పీఎం మోడీ ఇవాళ ఉదయం వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిషుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, పలువురు మంత్రులు హాజరయ్యారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా 413 కోట్ల వ్యయంతో ఈ టెర్మినల్ ను నిర్మించారు. సికింద్రాబాద్ కు బదులుగా ఇకపై చాలా రైళ్లు ఇక్కడే హాల్టింగ్ తీసుకుంటాయి. वंदे भारत का नया स्लीपर वर्जन कैसे 180 किलोमीटर प्रति घंटा की रफ्तार से दौड़ रहा है, और ये देखकर मुझे ही नहीं किसी भी हिंदुस्तानी को अच्छा लगेगा. ऐसे अनुभव ये तो शुरुआत है. वो समय दूर नहीं जब भारत में पहली बुलेट ट्रेन भी दौड़ेगी. साथियों, हमारा लक्ष्य है कि फर्स्ट स्टेशन से लेकर डेस्टिनेशन तक भारतीय रेल से यात्रा एक यादगार अनुभव बने. इसके लिए देश में 1300 से ज्यादा अमृत स्टेशनों का कायाकल्प भी हो रहा है. पिछले 10 वर्षों में रेल कनेक्टिविटी का भी अद्भुत विस्तार हुआ है. 2014 तक देश में सिर्फ 35% रेल लाइनों का इलेक्ट्रिफिकेशन हुआ था. आज भारत रेल लाइनों के 100% इलेक्ट्रिफिकेशन के करीब है. हमने रेलवे की रीच को भी लगातार एक्सपांड किया है. बीते 10 वर्षों में 30,000 किलोमीटर से ज्यादा नए रेलवे ट्रैक बिछाए गए हैं. सैकड़ों रोड ओवर ब्रिज और रोड अंडर ब्रिज का निर्माण किया गया है. अब ब्रॉडगेज लाइनों पर मानव रहित क्रॉसिंग्स खत्म हो चुकी हैं. इससे दुर्घटनाएं भी कम हुई हैं और यात्रियों की सुरक्षा भी बढ़ी है. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.